అందరికీ నమస్కారం. కళ్ళెం హరికృష్ణారెడ్డి వైసీపీ నాయకుడు, కార్యకర్త మొత్తానికి మీ అందరికీ తెలుసు. గతంలో ఈ వ్యక్తి ఎప్పుడు వైరల్గా మారాడు అంటే, గతంలో పరిటాల శ్రీరామ్ మీద నిప్పులు జరుగుతూ అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి తొడగొట్టి మేసం తిప్పి అప్పుడు కొంచెం వైరల్గా మారి ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఘటన ఇది. తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత గొంచిప్పు అయిపోయారు, ఎక్కడా కూడా బయట కనపడటం లేదు. అయితే ఈ కళ్ళెం హరికృష్ణారెడ్డికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఒక షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అదేంటి కళ్ళెం హరికృష్ణారెడ్డికి యూనివర్సిటీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం ఏంటని చెప్పి మీకు అనుమానం రావచ్చు. సో ఈ స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ కళ్ళెం హరికృష్ణారెడ్డి ఏంటంటే ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్య ద్వారా పీజీ చదువుతున్నాడు. సో చదువుతుంటే గత సంవత్సరం మొన్న మధ్య జరిగినటువంటి ఎగ్జామ్స్లో కళ్ళెం హరికృష్ణారెడ్డి కూడా రాశాడు. తర్వాత ఫలితాలు వచ్చాయి. బట్ ఈ ఫలితాలలో కళ్ళెం హరికృష్ణారెడ్డి ఫలితాలను యూనివర్సిటీ విడుదల చేయలే, బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టింది అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తే అప్పుడు యూనివర్సిటీ నుంచి ఒక సమాధానం వచ్చింది. ఏంటంటే ఈ కళ్ళెం హరికృష్ణారెడ్డి మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటది? సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడినట్లుగా ఒక కంప్లైంటు. అదేంటి మాల్ ప్రాక్టీస్ అంటే? రాసేటప్పుడే పట్టుకోవాలి కదా, అయిపోయాక ఫలితాలు ఇచ్చేటప్పుడు దాన్ని ఆపటం ఏంటని మీకు అనుమానం రావచ్చు. సో ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏంటంటే మాల్ ప్రాక్టీస్ అంటే ఏదో చూసి రాస్తుంటే పట్టుకున్నాడని కాదు. అసలు ఈ వ్యక్తి ఎగ్జామే రాయలేదు, ఈ వ్యక్తి ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఎగ్జామ్ రాసాడు అనేది యూనివర్సిటీ అనుమానం. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఈ ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో కళ్ళెం హరికృష్ణారెడ్డి వైసీపీ నిర్వహించినటువంటి ఒక ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీంతో యూనివర్సిటీ అధికారులు దాన్ని గుర్తించారు. మరి ఎవరన్నా యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారా లేదా న్యూస్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఆధారంగా గుర్తించారో తెలియదు, కానీ యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. ఒక పక్క ఎగ్జామ్ జరుగుతుంటే కళ్ళెం హరికృష్ణారెడ్డి ధర్నాలో ఎలా పాల్గొంటాడు? అక్కడ ఆ రోజు ఎగ్జామ్ హాల్లో కదా ఉండాలి. ఆ దూర విద్య ద్వారా నిర్వహించేటువంటి ఈ పీజీ పరీక్ష రాసే కళ్ళెం హరికృష్ణారెడ్డి ధర్నాలో ఎలా పాల్గొనగలడు? రెండు సేమ్ టైం. మళ్ళీ ఇదేదో పొద్దున్నే ఎగ్జామ్ రాసేసి దాన్ని మధ్యాహ్నం ధర్నాకి వెళ్ళడం లేదు. సో యాజ్ ఇట్ ఈజ్ రెండు ఏదైతే ఈ 3 గంటల పాటు ఎగ్జామ్ జరుగుద్దో అదే సమయంలో వైసీపీ నిర్వహించినటువంటి ధర్నాలో పాల్గొన్నట్లుగా టీవీ ఇమేజ్లు, పేపర్ ఇమేజ్లు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టుల ఆధారంగా గుర్తించారు. దీంతో నువ్వు ఎగ్జామ్ హాల్లో ఉండాల్సిన వ్యక్తివి అదే రోజు ధర్నాలో ఎలా పాల్గొన్నావో చెప్పాలి, 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఈ కళ్ళెం హరికృష్ణారెడ్డికి ఏం చేశారంటే షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సరే, ఆ వ్యక్తి నుంచి ఇంక వివరణ వచ్చిందా లేదా మనకైతే తెలియదు. సో దాంతో ఏం చేశారు, ఎప్పుడైతే దీన్ని గుర్తించారో ఇది తేలే వరకు కళ్ళెం హరికృష్ణారెడ్డి ఫలితాలను బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సో మరి ఇప్పుడు ఎలాగా ఈ వ్యక్తి మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డా లేదంటే, ఒకటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం ఏదో చేద్దామని చెప్పారు. రెండోది ఏంటంటే ఆ రోజు ఎవరైతే అక్కడ ఇన్విజిలేటర్గా ఉన్నాడో ఆ వ్యక్తికి కావచ్చు, ఆ ఎగ్జామ్ జరిగినటువంటి కళాశాలకు కావచ్చు, ఆల్రెడీ నాగార్జున యూనివర్సిటీ నుంచి వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేశారు. అంటే మీరు ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయకుండా ఎగ్జామ్కి అనుమతించారా? హాల్ టికెట్లో ఉన్నటువంటి ఫోటో ఉన్న వ్యక్తే కదా ఎగ్జామ్ రాయాలి. సో అలాంటిది వేరొక వ్యక్తి ఎగ్జామ్ రాసి ఉండుంటే దానికి వాడు బాధ్యత వహించాలి. ఎగ్జామ్ నిర్వహించినటువంటి కాలేజీ కావచ్చు, ఆ రోజు ఇన్విజిలేటర్గా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, దానికి బాధ్యత వహించాలి. సో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేశారు. సో కళ్ళెం హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆ రోజు బయట ఉంటే మరి ఆ వ్యక్తి ప్లేస్లో ఎగ్జామ్ రాసింది ఎవరు? అంటే వేరొక వ్యక్తితో ఎగ్జామ్ రాయించారు అనేది యూనివర్సిటీ వాదన. మేబీ అయ్యి ఉండొచ్చు. కళ్ళెం హరికృష్ణారెడ్డి బయట ఉన్నాడు అంటే అదే టైంలో ఎగ్జామ్ హాల్లో కూడా ఆ పేరుతో ఒకళ్ళు ఉన్నారు అంటే ఎగ్జామ్కి అటెండ్ అయ్యాడే కాబట్టే కదా పాస్ ఆఫ్ ఫెయిల్ రిజల్ట్ రావాలని అడిగేది. ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే పూర్తిగా ఫెయిల్, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఆ రోజు, అదే టైంలో ధర్నాలో కూడా పాల్గొన్నారు. అంటే ఈ కళ్ళెం హరికృష్ణారెడ్డి ఎగ్జామ్ రాయలేదు, ఈ వ్యక్తి ప్లేస్లో మరొక వ్యక్తి ఎగ్జామ్ రాసినట్టుగా అనుమానం. దాన్ని ఏమన్నా మేనేజ్మెంట్తో మాట్లాడి మ్యానిపులేట్ చేసి రాశారా? పాపం మనవాడికి బొర్ర ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో ఎగ్జామ్ జరుగుతున్న టైంలో బయట ఉండకూడదు కదా. సరే, నువ్వు వేరే వ్యక్తితో రాయించావు అనుకుందాం చాకచక్యంగా, ఆ టైంలో నువ్వేం చేయాలి? నువ్వు గొప్పచిప్పుగా ఉండాలి కదా, నువ్వు ఎక్కడ బయటపడకూడదు కదా. కానీ నేను పెద్ద తోపుని, నేను రాజకీయాల్లో నా అంత తోడు లేడని చెప్పి నువ్వు పరుగున వైసీపీ నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమాలకు వెళ్తే ఈ రోజు యూనివర్సిటీ దాన్ని పసిగట్టింది. నేను అనుకోవడం ఏంటంటే యూనివర్సిటీకి కంప్లైంట్ చేశారు ఎవరో. ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు ఏమంటారంటే కళ్ళెం హరికృష్ణారెడ్డి ఫలితాలు విడుదల చేయాలంటే ఆ ఎగ్జామ్ ఆయనే రాశాడు అని తెలియాలి. మరి ఎగ్జామ్ ఆయనే రాశాడో లేదో ఎలా తెలియాలి అంటే, ఇప్పుడు కళ్ళెం హరికృష్ణారెడ్డిని యూనివర్సిటీ అధికారులు ఎదురుగా కూర్చోబెట్టి 2 పేజీలు రాపిస్తారంట. అంటే నువ్వు చదివి రాస్తావా చూసి రాస్తావో వేరే విషయం, 2 పేజీలు రాపిస్తారు. రాసిన తర్వాత మొన్న ఎగ్జామ్లో ఉన్నటువంటి షీట్స్, ఇతను రాసినటువంటి షీట్స్ బేరీజ్ వేసుకుని 2 హ్యాండ్ రైటింగ్ ఒకటేనని అధికారులు కనుక నమ్మితే
రెండు హ్యాండ్ రైటింగ్లు ఒకటేనని అధికారులు నమ్మితే అప్పుడు కళ్ళెం హరికృష్ణారెడ్డి రిజల్ట్ విడుదల చేస్తామని చెప్పి యూనివర్సిటీ అధికారులు చెప్పారు. ఇప్పుడు ఇది వీళ్ళకి గొంతులో పచ్చి వీళ్ళకాయ పడినట్టు అయింది. ఎందుకని కళ్ళెం హరికృష్ణారెడ్డి అధికారుల ముందు కూర్చొని రాయాలి ఇప్పుడు హ్యాండ్ రైటింగ్. సో బేరీజ్ వేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వేరొక వ్యక్తి రాసినటువంటి హ్యాండ్ రైటింగ్ని మనం మ్యాచ్ చేయలేం. హైలీ ఇంపాసిబుల్. ఇదేది సంతకం కాదు 4 రోజులు బట్టి ఇటుగా పెట్టడానికి. 2 పేజీలు రాయాలని చెప్పి నేను అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. 1 లైన్ 2 లైన్ రాయటం కాదు, ఏదైనా సరే 2 పేజీలు మ్యాటర్ రాయాలి. రాసిన తరువాత ఆ మొత్తాన్ని బేరీజు వేసుకుని 2 హ్యాండ్ రైటింగ్ ఒకటే కళ్ళెం హరికృష్ణారెడ్డిదే అని మేము ధృవీకరిస్తే అప్పుడు ఫలితాలు విడుదల చేస్తాం. లేదు 2 హ్యాండ్ రైటింగ్స్ వేరువేరుగా ఉన్నాయి అంటే కళ్ళెం హరికృష్ణారెడ్డి మీద చట్టపరంగా చర్యలు తీసుకుని పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం. ఆ వ్యక్తి ప్లేస్లో ఎగ్జామ్ రాసిన వ్యక్తి ఎవరో పట్టుకుని ఆ వ్యక్తిని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి నిన్న యూనివర్సిటీ అధికారులు చెప్పారు. చూసారా పాపం. అంటే బహుశా మనోడు ఏం చదువుకున్నాడో మనకు తెలియదు. దూర విద్య ద్వారా మాత్రం రాసేది పీజీ ఎగ్జామ్స్. బట్ ఏంటంటే మాల్ ప్రాక్టీస్ అంటే సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడినట్టుగా అధికారులు గుర్తించారు. సో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాపం కళ్ళెం హరికృష్ణారెడ్డి నుంచి అయితే ఎటువంటి సమాధానం వచ్చినట్టుగా లేదు. నాకైతే మరి సోషల్ మీడియాలో సెర్చ్ చేశాను కానీ ఈ ఎగ్జామ్ గురించి దీని గురించి ఎక్కడ కళ్ళెం హరికృష్ణారెడ్డి మాట్లాడలేదు. కానీ పేపర్లో అయితే దీని గురించి స్పష్టమైన వార్త వచ్చింది. బహుశా ఎందుకు ఈ వార్త ఇవ్వాల్సి వచ్చిందంటే వాస్తవానికి ఇది తెర మీదకి రాకుండానే యూనివర్సిటీ అధికారులు తెర వెనక నడుపుదురేమో. బట్ కళ్ళెం హరికృష్ణారెడ్డి రిజల్ట్ బ్లాక్ చేయడంతో ఇదేదో రాజకీయ కుట్రలాగానో ఇంకోలాగానో బయటకు వెళుతుందనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో అక్కడక్కడ ఇది వైరల్గా మారే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒక ప్రెస్ నోట్ లాగా విడుదల చేసింది. దీంట్లో చాలా స్పష్టంగా చెప్పింది. సో అయితే వాస్తవానికి ఈ పరీక్ష జరిగిన రోజే ఆ సెంటర్కే స్క్వాడ్ కూడా వెళ్ళిందని చెప్పి ఆ రికార్డ్స్లో ఉందట. సో ఈ ఎవరైతే స్క్వాడ్ కింద వెళ్ళారో వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే స్క్వాడ్ అంటే ఆల్మోస్ట్ హాల్ టికెట్లన్నా చెక్ చేస్తారు. అట్లీస్ట్ హాల్ టికెట్ అక్కడ ఉన్న వ్యక్తి హాల్ టికెట్ మీద ఉన్న వ్యక్తి ఒకలా కాదని చెక్ చేస్తారు సాధారణంగా. మరి ఆ రోజు వెళ్ళినటువంటి స్క్వాడ్ కూడా ఎందుకు గుర్తించలేకపోయిందనే ఉద్దేశంతో ఆ స్క్వాడ్గా ఎవరైతే అధికారులు ఆ రోజు వెళ్ళారో వాళ్ళకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని చెప్పి నిన్న యూనివర్సిటీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా గతంలో మేసాలు మేలేసి తొడలు కొట్టి విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి కళ్ళెం హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి సస్పెక్టెడ్ మాల్ ప్రాక్టీస్కి పాల్పడి ఉంటాడు సో అనే అనుమానంతో ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు వారం రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీస్ అయితే జారీ చేశారు, షోకాజ్ నోటీసు. ఇప్పటి వరకు మరి కళ్ళెం హరికృష్ణారెడ్డి నుంచి ఎటువంటి సమాధానం వెళ్ళిందా వెళ్ళలేదా అనేది మనకైతే తెలియదు. అది యూనివర్సిటీ అధికారులు చెప్పలా, ఓన్లీ షోకాజ్ నోటీస్ జారీ చేసామని చెప్పారు. బహుశా దానికి మరి ఏ విధంగా సమాధానం ఇస్తాడో తెలియదు. కానీ మొత్తంగా రాజకీయాల్లో ఉంటూ వైసీపీ తరపున పబ్లిసిటీ కోసం విశ్వ ప్రయత్నం చేసే కళ్ళెం హరికృష్ణారెడ్డి ఇలా ఎగ్జామ్స్లో మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. సో మీరు ఎలా చూస్తున్నారు? కళ్ళెం హరికృష్ణారెడ్డి ఒకే సమయంలో అటు ఎగ్జామ్ ఇటు ధర్నాల్లో పాల్గొనడం సాధ్యపడుతుందని అనుకుంటున్నారా? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.